సూపర్ పవర్గా మాల్చే శక్తి దండకారణ్యంలో ఉందండి. అంటే ఇక్కడ మరొక అంశం, ఇప్పటికీ కూడా నక్సలైట్లకి స్థానిక గిరిజనులందరూ కూడా సపోర్ట్ లభిస్తున్నారు 25 సెంచరీలో కూడా. ఎస్ అండి, ఇప్పుడు కూడా లభిస్తుంది. ఎందుకంటే పోలీసులు మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అన్నిటి ప్రకారం ఏంటంటే వీళ్ళకి నిత్యావసర సరుకులు, ఇప్పుడు ఆపరేషన్ కగారు జరిగిద్ది, ఇది జరిగిద్ది, పోలీసులు ఎక్కడ ఆపుతారు? ఫస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి సంతలు జరుగుతూ ఉంటాయి ట్రైబల్ ఏరియాలు. చూడండి, సంతలని విలేజ్లో హ్యామ్లెట్స్లో జరుగుతూ ఉంటాయి అనమాట వీక్లీ అని. ఆ సంతల నుంచి కూరగాయలు నిత్యావసర సరుకులు వాళ్ళకి చేరేసేది ఎవరు? అదొకటి. వాళ్ళకి నిఘా ఉండేది ఎవరు? పెద్ద పెద్ద పోలీస్ పారామిలిటరీ ఫోర్సెస్, బీఎస్ఎఫ్, ఈ సిఆర్పిఎఫ్, పారామిలిటరీ ఫోర్సెస్ అధునాతనమైన డ్రోన్లు, అధునాతనమైన శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించిన వాళ్ళకు కూడా అదే విధంగా వాళ్ళని ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళకి స్పైయింగ్ టెక్నాలజీ ఉంటుంది, స్పైయింగ్ ఉంటుంది. అది ఎవరు? వార్తాహరులు ఎవరు అంటే లోకల్ పీపుల్ అనమాట. లోకల్ పీపుల్ సపోర్ట్ వాళ్ళకు ఉంది. దానికోసం పోలీసులు చాలా అభివృద్ధి అనే మంత్రం ద్వారా వాళ్ళ సపోర్ట్ని తీసేస్తారు. అది అంటే లోకల్ సపోర్ట్ వాళ్ళకు ఉంది, లేకపోతే వాళ్ళు ఫారెస్ట్లో ఉండడం అనేది అసంభవం. అంటే ట్రైబల్ ఏరియాలు అభివృద్ధికి నోచుకోకపోవడమే ఈ రకమైన నక్సలిజాన్ని పెరగడానికి ప్రధాన కారణమా? అబ్జల్యూట్లీ అండి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, నల్లమల ఫారెస్ట్ ఉంది, నక్సలిజాన్ని మూల కేంద్రం. ఇప్పుడు చూడండి, నక్సలైట్లు ఎక్కువ మంది ఎవరు? ప్రధానమైన నేతలు ఎవరు? ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ చనిపోయేది ఎవరు? ఇప్పుడు అందరూ కూడా సుధాకర్ అందరి నుంచి ఒకప్పుడు కూడా నక్సలైట్లు ఎవరు అంటే దేశంలో నక్సలిజానికి నాయకత్వాన్ని ఇచ్చింది, నాయకత్వాన్ని అందిస్తున్నది ఆంధ్రప్రదేశ్ అనమాట. కానీ ఇక్కడ నల్లమల, ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నల్లమలలో ఫారెస్ట్లో నక్సలిజం ఎందుకు నశించింది? అభివృద్ధి వల్ల. అభివృద్ధితో పాటు సెక్యూరిటీ, గ్రే హౌండ్స్ ఇవన్నీ పనిచేయడం వల్ల అంతమైంది. అభివృద్ధి ఎక్కడైతే ఉందో నక్సలిజం పోయింది. ఇది పోవడం అనేది సహజంగా చక్కగా జరిగిందనమాట. అంటే ఇప్పటికీ దండకారణ్యం ఈ ప్రాంతంలో ఉంది నక్సలిజం. అంటే ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ కేబీకే డిస్టిక్స్ అని ఒడిస్సాలో ఉంటుంది, కోరాపుట్, బొలంగీరు, ఈ డిస్టిక్లో, ఈ కియోంజార్ అని ఈ జిల్లాల్లో ఇక్కడ ఏంటంటే ఇంకా పేదరికం తాండవిస్తుంది. అందుకే అక్కడ నక్సలిజం ఉంది. ఓకే సార్, భారతదేశం సూపర్ పవర్ శక్తిగా మారిపోతుంది, దండకార్యాలలోనే ఆ శక్తి ఉంది అన్నది వస్తున్న వార్తలు. అది నిజమా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను చెప్పాను కదా, 1967 తర్వాత ఇప్పుడు 2025 వరకే నక్సలిజం మీద ఎన్నో పోరాటాలు చేసాం. ఇందిరా చేసింది మామూలు ఎన్కౌంటర్స్ కాదు ఆ టైంలో ఆపరేషన్ అనేది. కానీ ఇప్పుడు జరిగే ఆపరేషన్ చాలా ప్రధానం. ఎందుకంటే భారతదేశ లక్ష్యం అమృతకాల లక్ష్యాలు, సూపర్ పవర్ అవడం. కానీ ఆ సూపర్ పవరు భారతదేశాన్ని సూపర్ పవర్ అవ్వకుండా ఆపేది నక్సలిజం. ఎందుకంటే వాళ్ళు ఉన్న దండకారణ్య ప్రాంతంలోనే భారత్ సూపర్ పవర్ని చేసేయగలిగే అద్భుత శక్తి అక్కడ ఉందండి. ఏంటంటే ఆ శక్తి అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, దాన్ని ఎవరు గమనించడంలా. ఎందుకు అమిత్ షా గారు అంత శక్తివంతమైన ఒక హోమ్ మినిస్టరే దాని మీద దృష్టి పెట్టారంటే, ఇప్పుడు మోడీ గారు, జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు వెళ్ళాము పాకిస్తాన్ టెర్రరిజం పనిపడతారు. కానీ అదే టైంలో మోడీ, ఇప్పుడు అమిత్ షా చాలా శక్తివంతమైన హోమ్ మినిస్టర్, అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ నక్సలిజం మీద పెట్టారు. ఎందుకు అంటే ఈ దండకారణ్యంలో భారతం సూపర్ పవర్స్ చేసే శక్తి ఉంది. ఏంటి అంటారంటే ఈ ప్రాంతం ఏంటంటే దండకారణ్యం, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవంతా చోటా నాగపూర్ ప్లాట్యూ అండి. భారతదేశ ప్రపంచంలో అత్యధిక మినరల్ వెళ్తున్న, అంటే ఖనిజాలున్న వెళ్తున్న ప్రాంతం అది. ఇక్కడ వాటర్ రీసోర్సెస్ ఉంటాయి. మహానది అనేది, గోదావరి అనేది, ప్రాణహిత అనేది, ఆ పైన నర్మదా అనేది, ఈ నదులు, సోన్ రవి, ఆ రివర్లన్నీ వాటర్ రీసోర్సెస్ వండర్ఫుల్. ఇది తర్వాత ఫారెస్ట్ రీసోర్సెస్ ఉన్నాయి, నేల సారవంతమైనది, మినరల్స్ 100 రకాల మినరల్ లభిస్తాయి. ఇప్పుడు ఈ మినరల్లో, ఈ వాటర్ రీసోర్సెస్, ఈ రీసోర్సెస్ అన్నీ ఉపయోగిస్తే ప్రస్తుతం భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ 6.5%తో ప్రపంచ బ్యాంక్ ప్రకారం అందరికీ తెలుసు. G20లోనే ఇంత అత్యధిక వేగం. కానీ ఈ వేగం 2047 నాటికి సూపర్ పవర్ చైనాని కొట్టి, అమెరికాని కొట్టి ఎదగడానికి సరిపోదు. ఇంత అత్యధిక వేగం ఉన్న అది 10% టచ్ చేయాలి. కానీ 10% టచ్ చేయాలంటే ఈ మినరల్, వాటర్ రీసోర్సెస్ అన్నీ కావాలి. అవి ఎక్కడున్నాయి? దండకాలు ఉన్నాయి. అంటే నక్సలిజం ఏం చేస్తుందండి? భారత్ సూపర్ పవర్ అవ్వకుండా అడ్డుకుంటుంది. ఆ రీసోర్సెస్ని తీస్తేనే మనం సూపర్ పవర్ అవుతాం. ఆ రీసోర్సెస్ని తీస్తేనే, ఆ వనరులన్నీ, ప్రకృతి వనరులు ఉపయోగిస్తేనే అక్కడ అభివృద్ధి కుదురుద్ది. కానీ ఇక్కడ ఒకటి జాగ్రత్త, ఆ వనరులు ఉపయోగించేటప్పుడు అక్కడున్న ప్రాంత ప్రజలకు అందేటట్టు చూస్తే మాత్రం భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్. అందుకని అమిత్ షా అక్కడ దృష్టి పెట్టారు. సార్, నక్సలైట్లను అంతం చేస్తే సూపర్ పవర్ ఎలాగవుతారు? ఒకటండి, నక్సలిజాన్ని ఎండ్ చేస్తే
నేను ఇందాక చెప్పినట్టు 6.5% నుంచి 10% గ్రోత్ రేట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒడిస్సా అనేది సింపుల్ సిట్టింగ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ రిసోర్సెస్. అవును. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఛత్తీస్గఢ్ also. 90